ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు లేని విధంగా ఒక వింతైన మరియు అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం, జనసేన మరియు భారతీయ జనతా పార్టీల మధ్య విభేదాలు పొడుసాయా అన్న అనుమానాలు రాజకీయ విశ్లేషకులు బలపడుతున్నాయి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా హెరిటేజ్ సంస్థ చుట్టూ తిరుగుతున్న వివాదం ఇప్పుడు కూటమి అంతర్గత సంబంధాల మీద ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థతో తమకు ఎట్లాంటి సంబంధం లేదని జనసేనని పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర పెద్దలు నరేంద్ర మోడీ, అమిత్ షా స్పష్టం చేసినట్లు ప్రచారం సాగుతుంది. ఇది ఒక రకంగా రాజకీయంగా చంద్రబాబు పెద్ద షాక్ అనే చెప్పాలి. గత ఎన్నికల సమయంలో ఒకరికొకరు తోడుగా నిలబడి అఖండ విజయాన్ని సాధించిన ఈ ముగ్గురు నేతల మధ్య ఇప్పుడు హెరిటేజ్ సంస్థ చిచ్చు పెట్టినట్లు కనిపిస్తుంది. హెరిటేజ్ ఉత్పత్తుల విషయంలో వస్తున్న కొన్ని ఆరోపణలు లేదా వ్యాపారమైన లావాదేవీల మీద విపక్షాలు చేస్తున్న విమర్శలకు తాము బాధ్యత వహించమని ఢిల్లీ పెద్దలు తేల్చి చెప్పినట్టు సమాచారం. అమిత్ షా స్వయంగా ఈ విషయంలో జోక్యం చేసుకుని కేవలం ప్రభుత్వం మరియు ప్రజా సమస్యల మీదే మాత్రమే తమ మద్దతు ఉంటుందని, వ్యాపార సంస్థల వ్యక్తిగత వివాదాల్లో తమను లాగవద్దని సంకేతాలు పంపినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. జగన్ ఆయన ఎప్పుడూ కూడా వ్యవస్థల ప్రక్షాళన మరియు అవినీతి రహిత పాలన గురించి మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో హెరిటేజ్ విషయంలో వస్తున్న ఆరోపణలు, విమర్శల పట్ల ఆయన మౌనం వహించడం లేదా తటస్థంగా ఉండడం గమనార్హం. పవన్ కళ్యాణ్ తన ప్రాధాన్యత కేవలం ప్రజా సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధి మాత్రమని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. అంటే పరోక్షంగా హెరిటేజ్ సంస్థకు సంబంధించిన ఎటువంటి రక్షణ కవచం తాను కానీ తన పార్టీ కానీ ఇవ్వబోమని ఆయన చెప్పినట్లు భావించవచ్చు. చంద్రబాబు నాయుడు ఇది ఒక క్లిష్ట సమయం. ఒకవైపు ప్రభుత్వం నడవడం, మరోవైపు తన కుటుంబ సంస్థ మీద వస్తున్న ఆరోపణలు ఎదుర్కోవడం ఆయనకు సవాల్గా మారింది. మోడీ మరియు అమిత్ షా వంటి బలమైన నేతలు ఈ విషయంలో దూరం పాటించడం చంద్రబాబును ఒంటరి చేసినట్లు అనిపిస్తుంది. రాజకీయం అంటేనే ప్రయోజనాలు కలయిక కాబట్టి వ్యాపార వివాదాల వల్ల తాము ఇమేజ్ తినకూడదని బీజేపీ భావిస్తుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో కూటమిలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాన్ని చూస్తుంటే చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితులుగా భావించే వారే ఇప్పుడు ఆయనకు హ్యాండ్ ఇచ్చారనే వాదన వినిపిస్తుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనే మాట మరోసారి నిజమవుతుంది. హెరిటేజ్ విషయంలో తమకు సంబంధం లేదని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్, మోడీ మరియు అమిత్ షా ముగ్గురు తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఇది భవిష్యత్తులో కూటమి మనుగడపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.